యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందములు. రాత్రులు నిద్రపోయే ముందు మీరు ఆత్మలో సిద్ధపడి నిద్రపోండి. ఎందుకంటే మరి భారతదేశం మీదకి ఒక భయంకరమైన భూకంపం వస్తుందని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. అనేకమైన వార్తలు కూడా చూస్తూ వస్తున్నాం. ఎందుకంటే భారతదేశం 2 కింద అయిపోతుందని చెప్తున్నారు. భారతదేశం 2 కింద అయిపోతుందంటే మరి హిమాలయాల దగ్గర ఎక్కడో మొత్తానికి 2 కింద 2 భాగాలు అయిందంటే గనక మరి ఎంత భయంకర భూకంపం వస్తుందో ఒక్కసారి ఊహించండి. అయితే మరొక చోట మరి ఆ మ్యాపింగ్ చూసినట్లయితే కనుక అటు ఆ పైన నుంచి మరి సముద్రం వరకు కూడా ఆ యొక్క లైన్ అది చూపించినారు. పాకిస్తాను, ఇండియాకు కూడా అటువంటి భూకంపాలు రావడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఆ మ్యాప్‌లో చూపించినారు. ఇదంతా కూడా మరి ఒక ఎత్తు అయితే తెలుసుకోవాల్సింది ఏంటంటే అంత్య దినాలు ఉంటున్నాయి కాబట్టి భూకంపాలు అనేవి సహజంగానే వస్తాయి. ఎందుకంటే రావాల్సినయి భూకంపాలు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు భూకంపాలు చూస్తారు దేవుని వాక్యం కరువులు ఇయన్నీ కూడా అయిపోయినాయి. ఇంకా భూకంపాలు వస్తూనే ఉంటాయి. వరదలు వస్తున్నాయి ఒక పక్కన. మరి ఆకస్మిక వరదలు ఏదని చెప్పి రాదు. చెప్పకుండా వచ్చేదే మరి దేవుని యొక్క ఉగ్రత. తెలుసుకోండి అంత్య దినాల్లో దేవుని ఉగ్రత బలంగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు చూస్తాడు. ఎక్కడైతే అక్రమం పెరిగిపోతుందో, అన్యాయం మోసం పెరిగిపోతుందో అక్కడ దేవుని ఉగ్రత బలంగా వచ్చేస్తుంది. అది ప్రకృతి విపత్తులోనే వస్తుంది. ఆయన ఉగ్రత అంటే రకరకాలుగా ఉంటుంది. ప్రకృతి విపత్తులు ఉంటుంది, వరదల రూపంలో ఉంటుంది. మరి చూసినట్లయితే కనుక ఇటు భూకంపాల రూపంలో ఉంటుంది. రకరకాలుగా ఆ విపత్తు ఉంటుంది. రోగాల రూపంలో ఈ విధంగా రకరకాల మరి దేవుని ఉగ్రత ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాత్రులు నిద్రపోయే చక్కగా ప్రార్థన చేసుకుని ఆత్మలో సిద్ధపడి ఆ తర్వాత మీరు నిద్రపోండి. ఒకవేళ మీకు తెలియకుండా భూకంపం వచ్చినా, మీకు తెలియకుండా విపత్తు వచ్చినా మీరు దేవుని దగ్గరికి వెళ్తారు. అంతకు మించి మరి దారి ఎక్కడ కూడా లేదు. ఇక మీరు ఒకవేళ అశ్రద్ధగా ఆ విధంగా ఉంటే కనుక నష్టపోయేది మీరే. కాబట్టి ఆత్మలో సిద్ధపడండి. పదే చెప్తున్న ఆత్మలో సిద్ధపడి రక్షణ మారుమనసు పొందండి. రాత్రికాల సమయంలో ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా మారుమనసు పొందండి, రక్షణ పొందండి. హృదయ యంత్రాంగం పూర్తిగా మార్చుకోండి. దేవుని రాజ్యంలో మీరు ఉంటారు. లేనిడలా మరి యుగయుగములు మరి మండించిన అగ్నిలో నిత్య నరకాగ్నిలో వేయబడతారు. మరి పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటే కనుక దేవుని దగ్గరికి చేర్చబడతారు. అక్కడ యుగములు దేవునితో సంతోషిస్తూ, దేవుని స్తుతిస్తూ, మహింపరుస్తూ కనపరుస్తూ ఉంటారు. గమనించండి, జ్ఞాపకం చేసుకోండి. మారు మనసు లేకుండా ఎవరు కూడా, పరిశుద్ధత లేకుండా పరలోక పట్టణానికి ఎవరు కూడా చేరుకోరు. ఈ విషయం ప్రతి ఒక్కరు గమనించండి, జ్ఞాపకం చేసుకోండి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.